అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, నేను ఈవేళ ఎన్నో సంవత్సరాల తర్వాత సాయిబాబా గుడికి, పంజాగుట్ట సాయిబాబా గుడికి వచ్చానండి. హైదరాబాద్లో చాలా ఏళ్ళు అయిపోయిందండి మేము ఇక్కడ ఉన్నప్పుడు. మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు ఎక్కువ వస్తుండేవాళ్ళం. ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందండి. ఇప్పుడైతే నేను 6-7 ఇయర్స్ నుంచి నేను యుఎస్లో, దుబాయ్లో అక్కడ ఉంటున్నానండి. ఈ సంవత్సరం వచ్చాను. నేను మా చెల్లెలు, అక్క వాళ్ళందరినీ కలవాలని వచ్చానని ఇక పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి ఈవేళ అలాగే మరి పెద్దమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఇలా ముందుకు వస్తే పంజాగుట్ట కదండి, పంజాగుట్ట సాయిబాబా గుడికి వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ నేను బల్కంపేట అమ్మవారి గుడికి కూడా వెళ్ళానండి. చూడండి బాబా గుడి ఎంత బాగుందో. చాలా ఫేమస్ గుడి అండి ఇది. పంజాగుట్ట సాయిబాబా గుడి అంటే చాలా ఫేమస్ అండి. చాలా పెద్దగా ఉంటుంది. దేవుడికి చక్కగా మనమే దండ వేసి పూలు దండ వేయొచ్చు. ఇక్కడ చూడండి, మన దత్తాత్రేయ స్వామి, గణేష్ బాబా అందరూ ఉన్నారు. ఇది చూడు దుని అండి, ఇది దుని అండి. ఆ వేడి తగిలినా చాలండి మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఇగో ఇక్కడ మా చెల్లి నేను ఇవాళ గురువారం, నెక్స్ట్ గురువారం రోజున మా చెల్లి నేను ఇంట్లో పూజ చేసుకొని చక్కగా బాబా గుడికి వెళ్ళామండి. ఇక్కడ మియాపూర్లో ఉన్న మయూరి నగర్లో ఉన్న మీ బాబా గుడి అండి. ఇంతకుముందు కూడా నేను ఫస్ట్ వచ్చినప్పుడే 2 months బ్యాక్ రాగానే ఫస్ట్ వచ్చినప్పుడు గురువారం రోజు గుడికి వెళ్ళి ఈ గుడి అంతా మీకు వీడియో పెట్టానండి. చాలా బాగుంటుంది. ఆ రోజు డేలో వెళ్దాం అనుకున్నాము హారతికి, 12 గంటల హారతికి వెళ్ళి అక్కడ చక్క మధ్యాహ్నం భోజనం ఉంటుందండి. బాబాయిది ప్రసాదం పెడతారు, చక్క భోజనం అనమాట, అన్న ప్రసాదం ఉంటుంది అనమాట. ఆ రోజు వెళ్తాం కుదరలా. సర్లే ఇవాళన్నా వెళ్దాం పద్మ, నేను ఎక్కడో యుఎస్లో, దుబాయ్లో ఉంటుంటాను కదండి. దేవుడి గుడిలో భోజనం అంటే చాలా ఆరోగ్యం అండి, మంచిది కదండి. ఆ దేవుడి ప్రసాదం అంటే ఎంత అదృష్టం ఉండాలి. చక్కగా వెళ్దాం పద్మ అంటే మా చెల్లి సరే అక్క అంది. దుని చూడండి ఎంత చక్కగా వెలుగుతూ ఉంది. ఆ వేడి ఆ వాసన అది తగిలితే మనకి చాలా ఆరోగ్యం అండి. చక్కగా తప్పకుండా బాబా గుడి ఉంటే దున్ని దగ్గరికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి. దున్నిలో కొబ్బరికాయలు అవి వేస్తారు, అవి కూడా మీరు వడ్డించి చక్కగా దండం పెట్టుకోండి. మేము కూడా వెళ్ళామండి. వెళ్ళి చక్కగా గుడిలో దేవుడి దండం పెట్టుకొని దేవుడికి మంచిగా పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ అన్నీ ఇచ్చి చక్కగా మేమండి అక్కడి నుంచి చూడండి మా చెల్లి వాళ్ళు, మేము, మా మరిది గారు, నేను, మా చెల్లి అందరం వెళ్ళామండి. అసలు బాబాని మనం టచ్ చేసి కూడా దండం పెట్టుకోవచ్చు అన్నమాట. బాబా ఎక్కడైనా సరే బాబా పాదాలు ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగుంటుందండి గుడి, చాలా మంచిగా. మియాపూర్లో ఉన్న మయూరి నగర్లో ఉన్న బాబా అండి. ఓకేనండి, నేను కూడా అన్నదానానికి కొంచెం డొనేషన్ రాపిస్తానండి. ఓకేనండి. మా మరిది గారు అన్నారు వచ్చే వారం మనం చేపిద్దాం వదిన, మనం అన్నదానం చేద్దాం అన్నారు. అందుకని అప్పుడు ఆ రోజు మేము కలిసి మా మరిది గారు వాళ్ళు, మా చెల్లి, మేము కలిసి అన్నదానానికి మేము డబ్బులు స్పాన్సర్ చేస్తామండి. ఓకేనండి. మా చెల్లి అండి పద్మావతి మా చెల్లి పేరు. ఓకేనండి. మా మరిది గారు ఇవ్వండి ఈ చెక్ షర్ట్ అయిన మా మరిది గారు అక్కడ గుడిలో ఏదో పోస్ట్ అండి మా మరిది గారిది. ఓకేనండి. చక్కగా దండం పెట్టుకొని అలా కిందకు వచ్చేసి అక్కడ అన్నపూర్ణాదేవి అన్నశాల అని ఉంది చూడండి, అక్కడ చక్కగా భోజనం చేసామండి. అసలు ఆ భోజనం టేస్టు నిజంగా అండి, ఆ గుడి దగ్గర టేస్ట్ నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు వెళ్ళి తిన్నా అదే టేస్ట్ ఉంటుందండి. ఏ గుడి దగ్గర అయినా సరే చక్కగా భోజనం, పరమాన్నం, అన్నం అన్నీ పెట్టారు. బాబాని చూడండి ఎంత బాగున్నాడో. చక్కగా హారతికి చాలామంది వచ్చారండి. మంచిగా హారతి పడాలి. నేను కొంచెమే తీశానండి. మనం వీడియో తీస్తుంటే పాపం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను కొంచెంగా తీశానండి. ఓకేనండి. చూడండి మీరు కూడా బాబాని చూడండి చక్కగా. ఈ హైదరాబాద్లో ఉన్నప్పుడు మా చెల్లి దగ్గర ఉయ్యాల దేవుడిది, సాయిబాబాది, మళ్ళీ ఉయ్యాల ఊపుతానికి ఉంది చక్కగా అండి. ఇంకా హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి గుడులు, మా చెల్లి వాళ్ళ ఇంట్లో చేసిన వంటలు, మా అక్క వాళ్ళ ఇంట్లో చేసిన వంటలు పెడుతున్నానండి. ఇంకా నేను విజయవాడ వెళ్ళినప్పుడు, విజయవాడలో వెళ్ళేటప్పుడు ఆంధ్రవేలో ఉన్నాయి అక్కడ ఉన్న హోటళ్ళు అవన్నీ పెడతానండి. మా ఊరు దేవుడిని, మా ఊరు కూడా పెడతానండి. ఓకేనండి. చక్కగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తానండి, చక్కగా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అండి మీకు ఇంకొక వీడియోలో, ఈ వీడియో తర్వాత బల్కంపేట అమ్మవారి గుడి మీకు చూపిస్తానండి. నాకు చేత వచ్చినంత చూపిస్తా. చూడండి, అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టి అన్నపూర్ణాదేవి అని చెప్పి అక్కడ ఎవరో దాతలు ఇచ్చారంటండి ఈ విగ్రహం. ఇది అసలు భోజనం చూడండి చక్కగా ఎంత బాగా
అన్నము, మరి పరమాన్నము, మరి సాంబారు, సొరకాయ, పచ్చి శనగపప్పు కూర. వేడికండి, ఆ వేడి వేడి ఫుడ్కి అసలు చెమట పోస్తుందండి. చెమట పోస్తుందన్నమాట. ఎంత ఆ మెట్ల మీద కూర్చుని మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ అంటండి ఆమె కూర్చుని అందరం చక్కగా ఫోటోలు దిగాము. అక్కడ తులసమ్మ దగ్గర, ఆ గుడి మెట్ల మీద భోజనం చేసే దగ్గర మా సొంత చెల్లి అండి ఏమో. ఇంకొక అక్క ఉన్నారు. అక్కతో ఇంతకుముందు 2-3 వీడియోలు పెట్టానండి పార్వతీస్ కిచెన్లో. అవి అదేంటి మా అక్క వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ, పెసరగారెలు, చికెన్ కూర, చాలా వీడియోలు పెట్టానండి. చక్కగా చూడండి అందరూ. మీకు ఈ వీడియోలు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్ స్తోత్రమాలిక ఒకటి ఉందండి, అందులో దేవుడి పాటలు పాడతాను, దేవుడి పాటలు స్తోత్రాలు పాడతానండి. ఓకేనండి. ఇంకోటి పార్వతీస్ రొసై, అందులో హిందీలో నేను వీడియోలు చేసి పెడతానండి. మా మరిది గారు చూడ ఎక్కడికి వెళ్ళినా చక్కగా మంచిగా సేవ చేస్తారు. గుళ్ళల్లో అందరికీ చక్క ప్రసాదాలు అన్నీ ఇస్తారు. చాలా హెల్పింగ్గా ఉంటారండి మా మరిది గారు. ఆ కాలనీలో చాలా పేరు అనమాట మా మరిది గారు అంటే. ఓకేనండి. సోమేశ్వర రెడ్డి ఆయన పేరు. ఓకేనండి. బిఎస్ రెడ్డి గారు అంటారు. ఓకేనండి. చూడండి చక్కగా ప్రసాదం చూడండి ఎంత చక్కగా ఇన్ని కూరలు అన్నం కొంచెం అయినా కానీ కాదండి. తర్వాత సాంబార్ వేశారు, మజ్జిగ వేశారు. ఎంత టేస్టోనండి సాంబార్ రైస్. తిన్నా కొద్దీ తినబుద్ధి అయింది. మీరు ఏమన్నా అనుకోండి, నాకు గుడిలో భోజనాలన్నా చాలా ఇష్టం అండి. గుడికి వెళ్ళటం అన్నా, ఏదైనా పారాయణం చేయటం, చదవటం అన్నీ చాలా ఇష్టం అన్నమాట. చూసారా అన్నీ అందరూ హెల్ప్ చేస్తుంటారు. చక్కగా అందరు లైన్లో నుంచి అందరూ తీసుకుంటారు. మజ్జిగ ఉంది, సాంబారు, వాటరు అన్నీ ఉన్నాయండి. ఓకేనండి. ఇంతకుముందు 2 years బ్యాక్ మా పెద్ద బాబు, కోడలు, పిల్లలు అందరూ వచ్చినప్పుడు అప్పుడు కూడా మా మరిది గారు వాళ్ళు తీసుకెళ్ళారు మమ్మల్ని. ఆ రోజండి గురు పౌర్ణమి అనమాట. ఆ రోజు కూడా భోంచేసాం. ఎక్కడన్నా నాకు ఆ వీడియోలు ఫోటోలు ఉంటే మాత్రం మళ్ళీ నేను తర్వాత అయినా నేను అప్లోడ్ చేస్తానండి మీకు. మీరు అందరూ చక్కగా బాబా కృపకు పాత్రలు కాగలరు. మేము కూడా బాబా కృపకు పాత్రలు అవ్వాలి మీరు అందరూ కోరుకోండి. అందరికీ బాయ్ అండి.